జూబ్లీహిల్స్ బైపోల్ వేళ కాంగ్రెస్కు ఒక బిగ్ షాక్ అయితే తగిలింది. ఎవరైతే గెలుస్తారో అని అనుకుందో టీపీసీసీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఖచ్చితంగా ఆయనకి ఇస్తారు అనుకున్నటువంటి టికెట్ ఖచ్చితంగా ఇప్పుడు చేజారిపోతుందా అతని నుంచి అని అంటే కనుక ఎస్ అనేక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆయన పేరే నవీన్ కుమార్ యాదవ్. ఎస్, మీ జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి కాంగ్రెస్ గెలుపు గుర్రాల రేసులో మొట్టమొదటి పేరు నవీన్ యాదవ్ పేరు వినిపిస్తూ వచ్చింది. సో ఇతనిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కూడా ఇప్పుడు క్రిమినల్ కేసు ఫైల్ అవ్వడం నిజంగా ఇప్పుడు కాంగ్రెస్కి అయితే ఒక బిగ్ షాక్ అయితే తగిలిందా అంటే కనుక ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు అదే అనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించినటువంటి ఎన్నికల సంఘం పోలీసులకు కంప్లైంట్ చేసింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్పై క్రిమినల్ కేసు నమోదయ్యింది. మధురానగర్ పోలీస్ స్టేషన్లో జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ నవీన్ యాదవ్పై కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు నవీన్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్ ఓటర్ కార్డ్స్ను పంపిణీ చేసినట్లుగా నిర్ధారణ అయింది. మేరకు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, వెంటనే బిఎన్ఎస్ యాక్ట్స్ ప్రకారం, మరోవైపు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కూడా ఆయనపై క్రిమినల్ కేసులు నమోదవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యగా భావించినటువంటి ఎన్నికల సంఘం పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ మేరకు నవీన్ యాదవ్ మీద బిఎన్ఎస్ యాక్ట్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదైంది. నవీన్ యాదవ్పై ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనం మీద అధికారులు చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్పై క్రిమినల్ కేసు నమోదవడం కాంగ్రెస్కు భారీ దెబ్బగా చెప్పుకోవచ్చు. నవీన్ యాదవ్పై జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా అనుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్పై కేసు నమోదవడం సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఎన్నికల సంఘానికి ఎంపీ రఘునందన్ రావు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్లో ఓటర్ కార్డులు అందజేస్తున్నారంటూ కంప్లైంట్ చేశారు. ఈ మేరకు విచారణ జరిపినటువంటి ఎన్నికల సంఘం నవీన్ యాదవ్పై పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఇక బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ను కూడా కొన్ని గంటల క్రితమే ఈసీ విడుదల చేసినటువంటి సందర్భం మనం చూసాం. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగబోతోంది. నవంబర్ 14న కౌంటింగ్ జరగబోతోంది. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడయ్యే పరిస్థితి ఉంది. ఇక ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. నామినేషన్ల దాఖలకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన కూడా జరగబోతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేయడంపై ఇప్పుడు కంప్లైంట్ వెళ్లడం, ఆయనపై క్రిమినల్ కేసు నమోదవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నవీన్ యాదవ్పై క్రిమినల్ కేసు నమోదవ్వడం ఇవన్నీ కూడా ఎంటైర్ అప్డేట్స్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? నవీన్ యాదవ్పై అంటే కావాలని జరిపారా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా ఉండటం వల్లనే సాక్షాత్తు ఎన్నికల సంఘం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఏ విధంగా చూడాలంటారు? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలో భాగంగా నిన్న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సో షెడ్యూల్ విడుదలైన అనంతరం ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాలు, వరుస కార్యక్రమాలు అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కొన్ని శంకుస్థాపన కావచ్చు, కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్ ఒక ఓటర్ ఐడి కార్డును ఒకటి స్థానిక ఓటర్ కి పంచినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. ఇది ఎన్నికల నియమాలకి ఎన్నికల కోడ్ లో ఉన్నందువల్ల ఇది కొంత చట్టపరంగా విరుద్ధమైనటువంటి నేపథ్యంలోనే ఆయన మీద ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారంటూ ఆయనపై కొంత కేసు అయితే నమోదైన తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ అయితే నిన్న సోమవారం రోజు విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల కూడా అమల్లో ఉన్నటువంటి క్రమంలో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకు నవీన్ యాదవ్ తనతో పాటు కొంతమంది ఓటర్ ఐడి కార్డులను పంపిణీ చేశారు. దీంతో ఎన్నికల సంఘం నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఆయనపై అధికారులు కొంత సీరియస్ అయినట్టు తెలుస్తోంది రాధాకృష్ణ. అనంతరం దీనిపైన ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేటువంటి చర్యగా భావిస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు నవీన్ యాదవ్ పైన బిఎన్ఎస్ యాక్ట్ లోని సెక్షన్ 170, 171, 174
ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు. ఇక మేబీ నవీన్ యాదవ్ కు టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. టాప్ 1 లో ఆయన పేరు కూడా ప్రయారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తాజాగా ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు కావడంతో అధికార పార్టీకి కొంత ఎదురు దెబ్బ తగిలినందుకు చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ నేతలు సైతం యాదవ్ మీద కొంత ఫిర్యాదు చేసినట్టుగా మనకు కొంత సమాచారం వస్తుంది. బట్ నవీన్ యాదవ్ మాత్రం ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటంటే కేవలం అక్కడటువంటి కొంతమంది ఓటర్లు పిలిస్తే అక్కడ కార్యక్రమానికి వెళ్ళినటువంటి నేపథ్యమే తప్ప ఎక్కడ కూడా ఎన్నికల ఉల్లంఘన జరగలేదు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేయలేదు. ఈ ఓటర్ ఐడి కార్డుకి సంబంధించిన అంశం ఏదైతుందో ఇది మరి ఎన్నికల కమిషన్ తన పోర్టల్లో పెడుతుంది, లేదంటే మీ సేవా సెంటర్ లో లేదంటే నెట్ సెంటర్ ద్వారా ఆ ఓటరు తన ఓటర్ ఐడి కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ కార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి తప్ప ఇక్కడ కూడా నేను ఇవ్వలేదనేటువంటి వాదన అయితే నవీన్ యాదవ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు నాకు ఎటువంటి సమాచారం లేదు క్రిమినల్ కేసు అయినట్టుగా అంటూ కూడా నవీన్ యాదవ్ ఒక ప్రముఖ ఛానల్ చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది రాధాకృష్ణ. బట్ కొన్ని సెక్షన్ల కింద అయితే క్రిమినల్ కేసు నమోదైందని ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ చూడాలి, పూర్తి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. అయితే మరొకటి, ఒకవేళ నిజంగానే షార్ట్ లిస్టులో అంటే మొట్టమొదటి పేరు నవీన్ యాదవ్, ఆ తర్వాత బొంతు రామ్మోహన్, అలాగే మరోవైపు సిఎన్ రెడ్డి, తాజాగా అంజన్ కుమార్ యాదవ్ అంటే యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి పేరు కూడా ఈరోజు వినిపించినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో షార్ట్ లిస్టులోంచి ఆయన్ని గనక నవీన్ యాదవ్ని తప్పిస్తే గనక తదుపరి ఎవరు ఉండే అవకాశం ఉంది అని అంటే ఏం చెప్తారంటే అంజన్ కుమార్ యాదవ్ ఉండే అవకాశం ఉందా, లేకపోతే బొంతా, లేకపోతే సిఎన్ రెడ్డి కావచ్చా? ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ బీసీలకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అవకాశం ఇస్తామని ఒకటి కూడా డిక్లేర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో బీసీ నేతకే టికెట్ అటువంటి అవకాశం ఉంది. సో అందులో ఎవరికైనా రావచ్చు, అంజన్ కుమార్ ఉండొచ్చు సీనియర్ గా, లేకపోతే నవీన్ యాదవ్ ఉండొచ్చు, లేకపోతే మరొక బీసీ నేత ఉండొచ్చు. బట్ రెడ్డి సామాజిక వర్గానికి ఇతర సామాజిక వర్గాలకు అవకాశం లేదనేది ఒక క్లియర్ కట్ గా అధికార కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చూడాల్సినటువంటి అవసరం ఉంది. క్రిమినల్ కేసు నమోదైనకి దీన్ని పెద్ద ఎత్తున దీన్ని సీరియస్ గా తీసుకోనటువంటి అవకాశం లేకపోవచ్చు. మేబీ నవీన్ యాదవ్ కో, లేకపోతే బొంతురామన్ కో, లేకపోతే ఇతర బీసీ నేతకో టికెట్ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రాధాకృష్ణ. బట్ ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి జనాలకు పోతుంది. బీజేపీ కూడా ఒక 3 పేరుని షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తుంది. బీజేపీలో కూడా రేపు మాపో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల తేదీలు కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ సాయంత్రమో లేదంటే రేపు సాయంత్రం వరకు కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతుంది. సో మరి నవీన్ యాదవ్ విషయంలో మరి అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటుంది, నవీన్ యాదవ్ కి ఇస్తుందా, లేకపోతే బొంతురామోహన్ కి ఇస్తుందా, లేకపోతే మరో బీసీ నేతకి ఇస్తుందా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. శ్రీశైలం మరొక చిన్న అనుమానం, అంటే ఆల్రెడీ ఇతనిపై క్రిమినల్ కేసు నమోదైంది అనేటువంటి వార్తలు కూడా గుప్పమన్నటువంటి వేళ ఖచ్చితంగా ఇటువంటి కేసులు నమోదైనటువంటి సందర్భాన బీఫామ్ ఇచ్చి బరిలోకి దింపే అవకాశాలు ఉంటాయా ఏ పార్టీ అయినా సరే? అంటే మేబీ క్రిమినల్ కేసు నమోదైన వెంటనే కొంత 44 అవర్స్ లేదా 42 అవర్స్ లో కొంత ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో మరి ఎంక్వైరీ తర్వాత ఏం తెలుస్తుంది, నిజంగా నవీన్ యాదవ్ ఓటర్ ఐడి కార్డు పంచాడా, అది ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డా లేకపోతే డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డా, ప్రచారంలో భాగంగా అక్కడికి ఓటర్లు ఏమైనా వచ్చాయని కలిసారా, అసలు అందులో వాస్తవం ఎంత ఉంది అవాస్తవం ఎంత, అంతా కూడా ఒక ఎంక్వైరీ చేసి తేల్చాల్సిన అవసరం ఉంది. మినిమం 42 లేదా 48 అవర్స్ లో ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత మరి నవీన్ యాదవ్ మీద నిజంగా క్రిమినల్ కేసులు చట్టపరంగా నమోదు అవుతాయా అవ్వవా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 13న నోటిఫికేషన్ అనుకుంటే నామినేషన్లు దాఖలు చేసే సమయం ఆసనమైంది, ఆ రోజు నుంచి అనుకోవచ్చు. సో ఈ క్రమంలో ఈ 13వ తారీఖు వరకు లోపల ఈ సమస్య పోయేటట్టు చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రాజకీయ నాయకులకు చాలా క్రిమినల్ కేసులు కావచ్చు సాధారణంగా అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎన్నికల ఉల్లంఘన జరిగినప్పుడు కూడా కొన్నిసార్లు కేసులు అవుతూ ఉంటాయి. బట్ దాన్ని లీగల్ గా అధికార కాంగ్రెస్ పార్టీ లేకపోతే నవీన్ యాదవ్ సంబంధించిన లీగల్ టీం దాన్ని ఎలా ఎదుర్కొంటుంది, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది రాధాకృష్ణ. ఓకే శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. జూబ్లీహిల్స్ రేసులో ఎవరైతే ముందు వరుసలో ఉన్నారో అతని పేరు ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ ఒకవైపు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహచర మంత్రివర్గం సభ్యులతో కావచ్చు, పీసీసీ నేతలతో కావచ్చు, మరి ముఖ్యంగా ఒకవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరికొన్ని గంటల్లో హైకోర్టు తీర్పు ఇస్తున్నటువంటి నేపథ్యాన మరోవైపు జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరు అనే దానిపైన ఫైనలైజ్ చేసే విషయంలో ఇప్పుడు తలమునకలైనటువంటి సందర్భాన ఇప్పుడు సాక్షాత్తు నవీన్ యాదవ్పై క్రిమినల్ కేసు నమోదవడం వాళ్ళ యొక్క డైలమాలో పడేసిందా మొత్తం పరిస్థితిని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా. అయితే దీన్ని ఏ విధంగా ఇప్పుడు టీపీసీసీ ఎదుర్కోబోతోంది? నిజంగానే నవీన్ యాదవ్ ఒక గెలుపు గుర్రానిగా భావించినటువంటి టీపీసీసీ మొదటి పేరు నవీన్ యాదవ్ పేరే ప్రస్తావిస్తూ వస్తోంది. ఆ తర్వాత బొంతు రామ్మోహన్, ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో రెహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి పేరు, మరోవైపు నేను ఇక్కడ
ఇక్కడే స్థానికునంటూ కూడా అంజన్ కుమార్ యాదవ్ కూడా ఆయన కూడా బల్లగుద్ది మరీ చెప్పడంతో ఆయన పేరు కూడా షార్ట్ లిస్టులో చేసినటువంటి సందర్భం. ఒకవేళ నవీన్ యాదవ్ని గనక నిజంగా క్రిమినల్ కేసు ఉంది కాబట్టి ఆయన తప్పించాల్సి వస్తే ఎవరు అనేటువంటి సందర్భం అయితే ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ తర్వాత రేసులో ఖచ్చితంగా బొంతు రామ్మోహన్ ఉంటారా, లేకపోతే యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి అంజన్ కుమార్ యాదవ్ ఉంటారా, లేదా అక్కడే స్థానికంగా ఉన్నటువంటి రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేరు ఉంటుందనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోయే అవకాశంగా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా సరే జూబ్లీహిల్స్ బైపోల్ వేళ అభ్యర్థిని ఖరారు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఈ సమయాన్ని నిజంగా కాంగ్రెస్కు ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదవడం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.